ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలు అందరికీ శుభం కలుగునుగాక. నా దేవుడు ఎవరయ్యా అంటే ఆయన అందరినీ బలపరిచే దేవుడు, అందరినీ పడిన స్థితిలో నుంచి లేవనెత్తే దేవుడు. మనము ఓడిపోయిన వారిగా ఉండాలని కోరుకోవట్లేదు, కానీ ప్రతి విషయంలో మనందరం కూడా జయించిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక జయాన్ని మనం పొందుకోవాలి అంటే మనలో ఉన్న ప్రతి ఆటంకము తీసివేయబడాలి అంటే దానికి ఉన్న ఒక పరిష్కారము ఏంటంటే మనమందరూ కూడా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ఆయన మన జీవితాల్లో గొప్ప వెలుగుగా ఉంటాడని, మనము అన్ని విషయాల్లో జయాన్ని పొందడానికి ఆయన సహాయం చేస్తాడని మనం నమ్మాలి. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు వెళుతున్న మార్గంలో ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, ఆ ఎర్ర సముద్రాన్ని దాటలేక వారు నిలబడ్డప్పుడు దేవుడు మోషే ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. నేడు కలగజేయు రక్షణ ఓరక నిలుచుండి చూడండి అని నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవున్న సమస్యలో నుంచి నువ్వు దాటలేకపోతున్నావేమో, భయపడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో, నిరాశలో ఉన్నావేమో. నా దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను రక్షిస్తాను, నేను బలపరుస్తాను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు అని ఉదయకాలం నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. నమ్ము, దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడిన మాట ఆయన నెరవేరుస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, దయ కలిగిన మా దేవ, మాతో ఇంత స్పష్టముగా ముచ్చటించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నిలబెట్టి శత్రు సమూహము నుంచి, ఎర్ర సముద్రము నుంచి ఆనాడు ఎలాగైతే నీ ప్రజలను రక్షించుకున్నావో అలాగునే నేడు కూడా నీ యందు విశ్వాసముంచి మేము నీవు మాకు కలగజేసే రక్షణ నిలుచుండు చూచివారుగా, విశ్వాసము ద్వారా ఫలాన్ని పొందుకునేవారుగా మమ్మల్ని మీరు దర్శించి బలపరిచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని వారి సమస్యలోంచి బయట నడిపించండి. వారి యొక్క నిరాశలోంచి బయట నడిపించండి. వారి కాలు ఎక్కడైనా చెక్కబడి ఉందా, వారు భయపడుతున్నారా, వారు ఏ స్థితిలో ఉన్నా కూడా నా దేవుడు అయిన నీవు మాకు చాలిన వాడువు, మమ్మల్ని విడిపించగలిగిన వాడువు, నిలబెట్టగలిగిన వాడువు, రక్షించి బలపరచగలిగిన వాడువు. నీకే మహిమ చెల్లిస్తున్నాము. ఘనతా ప్రభావాలు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక.